రెండవది, మనం మరొక యెరూషలేమును గూర్చి చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఇది నూతనమైన యెరూషలేము అన్నాడు. నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణం అన్నాడు. ఇది నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము అన్నాడంటే అది ఏది? ముందు చెప్పుకున్నదంతా పాతది అని మనం రాయక్కర్ లేకుండానే ఉండక్కర్ లేకుండానే చెప్పుకోగలం. ఒక క్రొత్తది అని చెప్పాడంటే దానికి ముందేముంది? పాతది ఉంది. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది పాతదే. ఇది భూమి మీద ఉన్న పట్టణం కదా. ఇప్పుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నూతన యెరూషలేమును పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగి వచ్చుట చూచితిని అన్నాడు. యోహానుకి ఒక పరిశుద్ధ పట్టణాన్ని చూపిస్తూ ఉన్నాడు. అది నూతన యెరూషలేము అన్నాడు. వాస్తవానికి మనం ఏమంటామంటే, మీకు మనసుకు అంగీకరిస్తే తీసుకోండి, లేకపోతే లేదు. కానీ ఈ పట్టణం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, ఇదిగో నేను వెళ్ళుచున్నాను, మీ కొరకు స్థలములు సిద్ధపరచుచున్నాను, స్థలములు సిద్ధపరుస్తున్నాను, స్థలము లేని ఎడల నేను మరలా వచ్చి మీకు చెప్తాను అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. వాస్తవానికి ఈ పట్టణం ప్రభు వెళ్ళిన తర్వాత కట్టబడుతుంది. 2000 సంవత్సరాలుగా కట్టబడుతుందని మీరు విన్నారు, నేను కూడా చాలాసార్లు చెప్పే ఉంటాను. కానీ వాస్తవానికి ఈ పట్టణం అబ్రాహాము కాలమునకు ముందే కట్టబడుతున్నట్టు మనం ఒక వచనాధారాన్ని బట్టి చూడగలం. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రాహాము ఎదురు చూచుచున్నాడు అన్నాడు. అంటే అబ్రాహాము కాలంలోనే ఈ పట్టణం నిర్మాణంలో ఉంది అనే సంగతి మనం చూడగలం. పునాదులు గల ఆ పట్టణం అన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆ ప్రాకారమునకు 12 పునాదులు ఉన్నాయి అన్నాడు. 12 పునాదులు. ఈ 12 పునాదులకు, ప్రాకారానికండి, పట్టణానికి కాదు, ప్రాకారానికి 12 పునాదులు ఉన్నాయి అన్నాడు. ఈ 12 పునాదులకు 12 అపోస్తుల పేర్లు పెట్టారు కదా, అపోస్తుల పేర్లు పెట్టారు. ఈ ప్రాకారానికి 12 గుమ్మాలు ఉన్నాయి. ఈ 12 గుమ్మాలు తూర్పున 3, ఉత్తరాన 3, దక్షిణాన 3, పశ్చిమన 3, ఇలాగన 4 దిక్కులకు 4 మూళ్ళు 12 గుమ్మాలు ఉన్నాయి. ఈ 12 గుమ్మాల దగ్గర 12 మంది దేవదూతలు కావలా ఉన్నారు. ఈ 12 గుమ్మాలకి ఇశ్రాయేలీల 12 గోత్రకర్తల పేర్లు రాయబడ్డాయి. మన గోత్రకర్తల పేర్లు బైబిల్ చివరిలో పేర్లు ఉన్నాయి. పునాదులకేమో అపోస్తుల పేర్లు ఉన్నాయి, గుమ్మాలకేమో 12 గోత్రకర్తల పేర్లు ఉన్నాయి. ఆ పట్టణం యొక్క కొలతను చెప్పాడు. ఆ పట్టణం యొక్క కొలత 750 కోసులు అన్నాడు. దాని పొడవు ఎడల్పు సమానంగా ఉన్నటువంటి పట్టణం, హెచ్చు తగ్గులు లేవండి. దాని పొడవు ఎడల్పు కూడా 750 కోసులు కలిగిన పట్టణం. దాని ఎత్తు ఎడల్పు కూడా సమానమే అన్నాడు. ఎంత సమానంగా ఉన్న పట్టణము, సత్సౌక్యంగా ఉన్న పట్టణము అన్నాడు. దీని పునాదుల పైన, దీని పునాదులు ఎలా వేశారంటే 19వ వచనంలో అమూల్యమైన నానా విధమైన రత్నాలతో అలంకరింపబడిన పట్టణము కదండి. ఆ రత్నాలన్నీ కూడా క్రింద 12 రత్నాలు చెప్పాడు. ఒక్కొక్క పునాదికి ఒక్కొక్క రత్నపు రాయిలను ఉపయోగించారు. తర్వాత గుమ్మాలకి ముత్యాలు ఉపయోగించారు. 21వ వచనంలో 12 ముత్యాలు ఉపయోగించారు. దాని రాజవీధులు అంటే దారులు ఉంటాయి కదండి, రాజవీధులు అంటే హైవే, అలాంటి వాటికి శుద్ధ సువర్ణము, స్వచ్ఛమైన స్ఫటికను పోలిన శుద్ధ సువర్ణపు బంగారంతో ఆ వీధులు వేయబడ్డాయి. అక్కడ దేవాలయము లేదు అన్నాడు.
22లో అక్కడ దేవాలయము కనబడలేదు. పాత యెరూషలేములో ఏముంది? దేవాలయం ఉంది. కొత్త యెరూషలేములో దేవాలయం లేదు. పాత యెరూషలేములో సముద్రం ఉంది, కొత్త యెరూషలేములో సముద్రం లేదు. 1లో మనం చూస్తాం సముద్రమును ఎక్కను లేదు అనే మాట చూస్తాం. పాత యెరూషలేములో కరెంటు ఉంది, కొత్త యెరూషలేములో కరెంటు లేదు. మరి అక్కడ వెలుగు ఎలాగా? 23వ వచనంలో గొర్రె పిల్లయే దానికి దీపము అన్నాడు. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు కాబట్టి ఆ పట్టణానికి ఇక తలుపులు వేయవలసిన పని లేదండి. గొర్రె పిల్లయే దానికి దీపం. ఆ మహాపట్టణానికి అంతటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు అనే మాట చూస్తాం. ప్రియులారా, ఇది ఎంత గొప్ప పట్టణం! దీనిని నూతన యెరూషలేము అన్నాడు. మరి దీనిలోనికి ఎవరు ప్రవేశిస్తారు? అందరికీ ప్రవేశం లేదు. చూడండి 27వ వచనం, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు అన్నాడు. అమ్మయ్య, గొర్రెపిల్ల జీవగ్రంథం, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో రాయబడిన వారే అందులో ప్రవేశిస్తారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చిన్న ప్రశ్న, గొర్రెపిల్ల రక్తం చేత కడగబడ్డారా? గొర్రెపిల్లను రక్షకుడిగా అంగీకరించారా? ప్రభువా నేను పాపినని ఒప్పుకున్నారా? అలా ఒప్పుకున్న వారికి గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరు ఉంటుంది. అలా ఒప్పుకోలేని వారికి గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేరు ఉండదు. కాబట్టి ఈ పరిశుద్ధ పట్టణంలోనికి, ఈ నూతన యెరూషలేములోనికి ప్రవేశం లేనే లేదు. భూమి మీద ఉన్న యెరూషలేముకి ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా రావచ్చు. కొంత డబ్బు పెట్టుకుంటే ఎవరినైనా రమ్మంటారు. కానీ ఆ నూతన యెరూషలేములోనికి డబ్బు ద్వారా మనం వెళ్ళలేము, పలుకుబడి ద్వారా వెళ్ళలేము, వాహనాల ద్వారా వెళ్ళలేము. ఎట్లా వెళ్ళగలం? ఒక్క యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారా మాత్రమే వెళ్ళగలం. అబ్రహాము ఆ పట్టణం కొరకు ఏం చేస్తున్నాడు? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పరిశుద్ధ పట్టణం కొరకు ఆయన ఎదురు చూచుచుండెను అన్నాడు. అప్పుడే ఎదురు చూస్తున్నాడంట ఒక పట్టణానికి వెళ్ళాలని. అందుకని ఇప్పుడు ఆదాము మొదలుకొని యేసు ప్రభు చనిపోయేంత వరకు ఉన్న భక్తులు ఉన్నారే, వీరందరికీ ఆ పట్టణంలో ఏముంది? నీతిమంతులైన భక్తులు ఉన్నారే, వారందరికీ ఏముంది? ఆ పట్టణంలో స్థలాలు ఉన్నాయి అన్నమాట. ఆ పట్టణం అన్నాడు, కానీ ఆ పట్టణం యొక్క పూర్తి నమూనా మాత్రం మనకి ఇవ్వబడింది. ఆయన పునాదులు గల పట్టణం అన్నాడు అంతే. దాని కొలతలేంటో, దాని రాజవీధులేంటో, అక్కడ ఎలా ఉంటుందో ఏంటో ఏమీ చెప్పలేదు అబ్రహాం. కానీ దేవుడు ఎంత గొప్పవాడో చూడండి, మనకు పూర్తి వివరణ ఇచ్చాడు పట్టణం గురించి. మరి ఆ పట్టణానికి మీరు వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే మానాలనుకుంటున్నారా? ఆ పట్టణము నిత్యము ఉండే పట్టణం అన్నాడండి. గలతీ పత్రిక 4:26, గలతీ పత్రిక 4:26 ఆ పట్టణం గురించి ఒక మంచి మాట రాశాడు అపోస్తలుడైన పౌలు. అయితే పైనున్న యెరూషలేము అన్నాడు. ఇది ఎక్కడుంది? పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది అన్నాడు. ఆ పట్టణం ఎలాగుందట? స్వతంత్రంగా ఉంది. ఇక్కడ ఈ పట్టణం ఎలాగుంది? భయంతో ఉంది, యుద్ధాలతో ఉంది. ఎవరు స్వతంత్రించుకుంటారో తెలియదు. కానీ ఆ పట్టణం మీద ఎవ్వరూ యుద్ధాలు చేయలేరు, ఎవరు వెళ్ళలేరు, దానిని ఎవరూ స్వాధీనం చేసుకోలేరు. ఇదిగో పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకి తల్లి అన్నాడు కదండి. ఇక్కడ ఉన్న యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తే చేయండి, కానీ ఎక్కువగా మనం దేనిని ప్రేమించాలి? అది పైనున్న యెరూషలేము, అది స్వతంత్రంగా ఉన్నది, అది మనకి తల్లి అన్నాడు. అబ్రహాము దేని కొరకే ఎదురు చూస్తున్నాడు? ఆ పట్టణం కొరకే ఎదురు చూస్తున్నాడు. ఇస్సాకు ఆ పట్టణం కొరకే ఎదురు చూస్తున్నాడు. యాకోబు ఆ పట్టణం కొరకే ఎదురు చూస్తున్నారు. వారు భూమి మీద పరదేశులమును పరజనులము అని, వారు యాత్రికులము అని వారు నివాసం చేశారంటండి. మనం ఆ వచనాలు అక్కడే చూస్తాం. పరదేశులు, యాత్రికులు అని ఎందుకు అనుకున్నారంటే, ఎప్పటికైనా మేము అక్కడికే వెళ్ళిపోవాలి, మాకు ఒక పట్టణం ఉంది అని. ఒక పట్టణం ఉంది. మీకు పట్టణం ఉందని తెలుసా? తెలియదు ఇప్పటి వరకు.
ప్రభు అన్నాడు, ఇదిగో నేను వెళ్ళిపోవచ్చున్నాను, మరలా వస్తాను, నేను ఉండే స్థలంలో మీరు ఉండులాగున మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అక్కడ స్థలాలు ఉన్నాయి లేవో అని ఆయనే ఒక మాట అన్నాడు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. కలవు లేని ఎడల మీతో చెప్పుదనంటే, ఒకవేళ పాత నిబంధన భక్తులతో అందరితో నిండిపోయింది అనుకోండి, ఒకవేళ లేకపోతే మరలా వచ్చి నేను చెప్తాను అన్నాడు. కానీ ఆయన ఒక మాట చెప్పాడు, అనేక నివాసములు కలవు ఉన్నాయి, ఒకవేళ నిండిపోతే నేను వచ్చి చెప్తాను అన్నాడు కదా. కానీ ఇంకా ఉన్నాయి అన్నమాట. అందుకని ఆయన ఇప్పుడు వచ్చి ఏం చేయలేదు, రాలేదు, లేవు అని చెప్పలేదు. అంటే అక్కడ ఏమున్నాయని మనకి కూడా నివాసాలు ఉన్నాయి కదా. నేను వెళ్ళు స్థలము మీకు తెలియను అన్నాడు కదండి. 3వ వచనం చూడండి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా నేనుండి స్థలంలో మీరును ఉండులాగిన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును అన్నాడు కదండి. తీసుకొని పోదును, వస్తున్నాడు ప్రభు, ఆయన తీసుకుని పోతాడు. అక్కడ సిద్ధపడుతున్న పట్టణాన్ని భూమి మీదకి దించుతాడు. అది తన భర్త కొరకు అలంకరింపబడిన నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణము అన్నాడు. ఎప్పుడు దిగుతుంది అది? ఎప్పుడు దిగుతుంది అంటే, క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని నేను చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోవును అన్నాడు. అది భూమి మీదకి ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు మనం నివాసం చేస్తున్న ఈ భూమి, మన పైన ఉన్న ఈ ఆకాశం ఏం చేయబడాలి? గతించిపోవాలి. పేతురు గారు అన్నారు, మహావేండ్రంతో పంచభూతములు ఏమవుతాయి? లయమైపోవును అన్నాడు. భూమి ఒక గోళంలాగా మండిపోతుంది, వెళ్ళిపోతుంది. ఆకాశము పేపర్ చుట్టినట్లు చుట్టేస్తాడు. తర్వాత క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వస్తుంది. అప్పుడు పరలోకములో ఉన్నటువంటి పరిశుద్ధ పట్టణం ఉందే, అలంకరింపబడుతున్న పట్టణం ఉందే, ఆదాము మొదలుకుని ఆయన నమ్మిన భక్తులు చివరి భక్తుడి వరకు అందులో నుండి ఏం చేయబడతారు? కిందకి క్రొత్త భూమి మీదకి దిగుతారు అన్నమాట. దాన్ని నిత్య జీవము అన్నాడు. దాన్ని నిత్య జీవము, ఈ పట్టణము నిత్యము ఉండును అన్నాడు. ఏ పట్టణం ఉంటుంది? దిగి వచ్చే పట్టణం నిత్యము ఉంటుంది. అందుచేతే ప్రభువుకు దేవుడు ఒక మాట అన్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం, క్షమించండి 3వ వచనం, 21:3. అప్పుడు ఉంటుంది, నిత్యము ఆయనతో వారితో ఉంటాడు, వారు ప్రజలై ఉంటారు, తోడై ఉంటాడు. ఏం చేస్తాడు? ఇక అక్కడ ఏడుపు ఉండదు అన్నాడు, మరణం ఉండదు అన్నాడు, దుఃఖం ఉండదు అన్నాడు, ఏడుపు ఉండదు అన్నాడు, వేదన ఉండదు అన్నాడు, మొదటి సంగతులు గతించిపోవునని. అక్కడ ఏమేమి ఉండవో చెప్పాడండి. అక్కడ ఏమేమి ఉండవో చెప్పాడు కదా. అలాంటి పరిశుద్ధమైన పట్టణం, మన కొరకు సిద్ధపడుతున్న పట్టణం, అది దిగిరాబోతున్న పట్టణం. 7వ అధ్యాయం 16వ వచనం, అక్కడ ఏముండవో చెప్పాడు. ప్రకటన 7:15 చూడండి. వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుడైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు కదండి. ఇక్కడ మనం ఒక సంగతి గమనించాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కాపురం చేయును అన్నాడు. ఈ కాపురంలోకి ఎడబాట్లు ఉండవు. నా శరీరంలో బాగోలేదన్నవాడే ఉండడు. ఈ గొప్ప పట్టణంలోనికి మీకు ప్రవేశం ఉందా? ఈ గొప్ప పట్టణంలో మీకు స్థలం ఉందా? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మీ పేరు రాయబడి ఉందా? లేకపోతే అతి భయంకరమైన అగ్నిగుండంలోనికి వెళ్ళిపోవాలి. అది కూడా నిత్యం ఉండేదే, నిత్యాగ్నిగుండము అన్నాడు దాన్నండి. దానికి గుడారం ఉండదు. దానికి ఏముండదు? గుడారం ఉండదు.
అది దిగుచున్నది అన్నాడు. కీర్తన గ్రంథం 9వ అధ్యాయంలో దుష్టులను దేవుని మరచు జనులను పాతాళమునకు దిగిపోదురు నిత్య దాన్ని ఇల్లు అన్నాడు. యోబు గ్రంథంలో ఇల్లు అన్నాడు. అది కూడా ఒక ఇల్లే, అది కూడా ఒక పట్టణమే, అది కూడా ఒక దేశమే. అక్కడ గుడారం ఉండదు. అక్కడ మాత్రం ఏడుపు ఉంటుంది, పండ్లు కొరకడం ఉంటుంది, వేదన ఉంటుంది, బాధ ఉంటుంది. అక్కడ కూడా ఒకటి ఉండదు, మరణం ఉండదు. నిత్య జీవంలో కూడా మరణం ఉండదు, నిత్య నరకంలో కూడా మరణం ఉండదు. నిత్య జీవంలో నెమ్మది ఉంటుంది, నిత్య నరకాగ్నిలో నెమ్మది ఉండదు. అదే ఏ పట్టణం కావాలి, ఏ ఇల్లు కావాలి మీకు? ఇక్కడ కూడా ఒక రాజు ఉంటాడు, నిత్యము వారితో కాపురం చేస్తాడు. ఎవడవాడు? సాతానుడు. మరణమే వారికి కాపరి అన్నాడు. మరణం వారికి కాపరిగా ఉంటాడు. ప్రియులారా, ఎన్నో సంవత్సరాలుగా సువార్త వింటున్నారు, ఎన్నో సంవత్సరాలుగా క్రీస్తుని గూర్చి వింటున్నారు, ఎన్నో సంవత్సరాలుగా ఆయన రక్తమును గూర్చి వింటున్నారు, విమోచనను గురించి వింటున్నారు, పరలోకం గురించి వింటున్నారు, పాతాళం గురించి వింటున్నారు, భూలోకం గురించి వింటున్నారు. ఏది శాశ్వతమో ఏది శాశ్వతం కాదో వింటున్నారు, ఏది నెమ్మది కలిగిన స్థలమో ఏది నెమ్మది లేని స్థలమో వింటున్నారు. వింటూ నిర్లక్ష్యంగా వెళ్ళిపోతే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల నీవెలాగునా తప్పించుకోగలవు. ఇక్కడి నుంచి వెళ్ళకముందు నీకు ఏ పట్టణం కావాలో ఒకసారి ఆలోచన చేసుకో. నూతన యెరూషలేము అనే ఆ పట్టణం కావాలా, వేదన పడే ఆ స్థలం కావాలా? మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. నెమ్మది కలిగే స్థలం కావాలా, నెమ్మది లేని స్థలం కావాలా? ఒకసారి ఇక్కడ నుండి వెళ్ళకముందు మీకు ఏ పట్టణం కావాలో, ఏ స్థలం కావాలో ఇప్పుడే నిర్ణయించు. నీ మంచి నిర్ణయమే నీ భవిష్యత్తుకి పునాది. నీ మంచి నిర్ణయమే. ఎన్నో ఆటల్లో ఎన్నోసార్లు తక్షణమే నిర్ణయం తీసుకుంటాం. మరి నీ ఆత్మ కొరకు నిర్ణయం తీసుకోవద్దా? నిత్యం ఉండేది ఇది కదా. నిత్యం ఉండే ఈ ఆత్మ కొరకు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో ఈరోజే, ఈ పూట ఆలోచన చెయ్యి. చూద్దాంలే అని వెళ్ళిపోతే సమయం నేను చెప్పలేదు, కానీ ఒకవేళ ప్రభువే కానీ వస్తే, ఆయన సంఘం వెళ్ళిపోతే ఈ భూమి మీదకి తెగుళ్ళు రాబోతూ ఉన్నాయి. ఆ భయంకరమైన తెగుల్లో వేదన పడాలి. తెగుళ్ళు అయిపోయిన తర్వాత ఈ పంచభూతాలు లయమైపోతాయి. పంచభూతాలు లయమైపోయిన తర్వాత క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం వస్తుంది. ఆ పరిశుద్ధ పట్టణం భూమి మీదకి దిగి వస్తుంది. అందుచేత ఇక్కడి నుంచి వెళ్ళకముందే, ఆ ఉగ్రత భూమి మీద పడకముందే నీవు ఒక మంచి నిర్ణయం తీసుకుని యెరూషలేము అను ఆ నూతన పరిశుద్ధ పట్టణం కొరకు ఎదురు చూడాలని ప్రేమతో కోరుతూ ఉన్నాం.